టీడీపీ ఆస్థాన సర్వేయర్ రైస్ సర్వే సంస్థ అధినేత ప్రవీణ్ పుల్లాట సంచలన పోస్టులు చేశాడు. నిన్న అదేవిధంగా ఈరోజు 2 పోస్టులు చేశాడు. ఉత్తరాంధ్ర అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి, కూటమి ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉంది, రాబోయే ఎన్నికల్లో వీళ్ళ పరిస్థితి ఏమిటి అనేసి ఆయన పోస్ట్ చేశాడు. 2027 నాటికి ఉత్తరాంధ్రలో దాదాపు 23 స్థానాల్లో కూటమి కొత్త అభ్యర్థులను సిద్ధం చేసుకోవడం మంచిది. ప్లాన్ బి, ఇందులో మెజారిటీ 1 టైం ఎమ్మెల్యేలు, 2 మంత్రుల స్థానాల మార్పు తప్పదు. నియోజకవర్గాల పునర్విభజన జరిగినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అనేసి చాలా స్పష్టంగా రాసుకొచ్చాడు. కూటమి ప్రభుత్వంలో కూటమి ఎమ్మెల్యేల పరిస్థితి ఉత్తరాంధ్రలో 23 స్థానాల్లో కొత్త అభ్యర్థులను పెట్టినా కానీ వేస్ట్. సిద్ధం చేసుకోండి, అయినా కానీ ట్రై చేయండి, మంచిది. ఇందులో మెజారిటీ 1 టైం ఎమ్మెల్యేలు, 2 మంత్రులు, వాళ్ళ స్థానాలు మార్పు కూడా తప్పదు. అయినా కానీ వాళ్ళు గెలుస్తారా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్కు అని చెప్పేసి చాలా స్పష్టంగా రాసుకొచ్చాడు ప్రవీణ్ పుల్లాట గారు. తర్వాత ఈరోజు ఒక 50 నిమిషాలకు ముందు మరొక పోస్ట్ చేశాడు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి. ఆయన ఏమన్నాడంటే, ఉభయ గోదావరి జిల్లాలో 21 మంది కూటమి ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయం చూసుకోవడం మంచిది. 21 మంది కూటమి ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయం చూసుకోవడం మంచిది. జనసేన స్కోర్ భారీగా పడిపోయే అవకాశం ఉంది. సంస్థాగతంగా జనసేన కానీ బలోపేతం అవ్వకుంటే డ్యామేజ్ కంట్రోల్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో కూడా 2 మంత్రులకు ఓటమి తప్పదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు. ఉత్తరాంధ్రలో 2 మంత్రులు అవుట్, ఉభయ గోదావరి జిల్లాలో 2 మంత్రులు అవుట్. వాళ్ళ స్థానాల్లో ఏమైనా కొత్త వ్యక్తిని పెట్టినా కానీ డౌటే గెలుస్తారా లేదా అని. సో ఉత్తరాంధ్రలో 23 స్థానాలు, ఉభయ గోదావరి జిల్లాలో 21 స్థానాల్లో కొత్త అభ్యర్థులను పెట్టుకుంటే మంచిది, పెట్టుకోకపోయినా అవన్నీ కూడా మర్చిపోవడమే అని చెప్పేసి చాలా స్పష్టంగా రైస్ సర్వే సంస్థ అధినేత ప్రవీణ్ పుల్లాట గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి గల కారణాలు అనేకం ఉన్నాయి. కొందరు ఎమ్మెల్యేలు వారి బంధువుల మీద వస్తుంటే అవినీతి ఆరోపణల విషయంలో అధినాయకత్వం కఠినంగా వ్యవహరించలేదన్న భావన, గ్రామీణ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో మనీ రొటేషన్ లేకపోవడం, కేడర్లో అసంతృప్తి, నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు కూటమికి ప్రధాన సవాలుగా మారుతున్నాయి. అదేవిధంగా ఇంకా క్రైమ్ రేట్ పెరగడం, ఈజ్ ఆఫ్ డూయింగ్లో వెనక్కి వెళ్ళిపోవడం, అభివృద్ధిలో శూన్యం. నారా లోకేష్ గారు హడావుడి చేస్తున్నాడే తప్ప ఇప్పటివరకు కొత్తగా వచ్చిన ప్రాజెక్టు ఏమీ కనిపించకపోవడం, ఉద్యోగుల పరిస్థితి ఇంకా దయనీయం, విద్యార్థుల పరిస్థితి ఘోరం, రైతుల పరిస్థితి ఇంకా ఘోరం. ఇవన్నీ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే పెద్దగా చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే 23+21 2 సంవత్సరాలకి 44 నియోజకవర్గాలు అవుట్. కొత్త అభ్యర్థులను పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఉన్నటువంటి సింగిల్ టైం ఎమ్మెల్యేలందరూ కూడా కంప్లీట్గా ఎగిరిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సో 2 సంవత్సరాలకే, ఇంకా రాబోయే 3 సంవత్సరాలు పరిస్థితి ఎలా ఉంటుందో మీరందరూ కూడా ఇంకా ఆలోచన చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఉందంట. ఆ వన్స్ అది కానీ స్టార్ట్ అయ్యింది అనుకో, అసలు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళు ఎంత మొత్తుకున్నా, తర్వాత ఎంత గింజుకున్నా, తర్వాత చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ ఒకసారి ప్రజల్లోకి వస్తే ఆ మాస్ ఇమేజ్ ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు కదా.